వెల్కమ్ బ్యాక్. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తే మరికాసేపట్లో రాజ్భవన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చించారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కేబినెట్ విస్తరణపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ కౌన్సిల్ను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. మరికాసేపట్లో రాజ్భవన్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చిస్తారు. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు కేబినెట్ విస్తరణపైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ కౌన్సిల్ను ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, మరి కాసేపట్లో చూస్తే రాజ్భవన్ కు రేవంత్ రెడ్డి అయితే వెళ్లనున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఎటువంటి అంశాలతో అటు గవర్నర్ తో రేవంత్ రెడ్డి అయితే చర్చించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాధురి. మరి కాసేపట్లో అంటే 12:30కి రాజ్భవన్కి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సిపి రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి ప్రధాన ఎజెండా మంత్రివర్గ విస్తరణతో పాటు అదేవిధంగా కొన్ని బిల్లులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం, అదేవిధంగా అసెంబ్లీ కౌన్సిల్కి సంబంధించినటువంటి ప్రోరోగ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ 3 అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో ప్రధానంగా ఈ అంశాలపైన చర్చించబోతున్నారు. ఎందుకంటే శ్రావణ మాసం లోపే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన మిగిలినటువంటి 6 మంత్రులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రధానంగా కేబినెట్ విస్తరణ పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4-5 రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అగ్రనాయకత్వంతో వరుసగా భేటీలు అవడంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా అధిష్టానం క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం సీఎంతో కలుపుకొని ఉన్నటువంటి 11 మందితో పాటు మరొక 6 కేబినెట్లో అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 6 కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చించి దాదాపు ఈ నెల 4వ తేదీన కేబినెట్ విస్తరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 4వ తేదీ లోపు కేబినెట్ విస్తరణ ఉంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కానీ మరొకవైపు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురావడం, ముఖ్యంగా ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని బిల్లులు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చే దిశగా గవర్నర్తో చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఈ నెల 20వ తేదీ నుంచి ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో అదేవిధంగా కౌన్సిల్కి సంబంధించి ప్రోరోగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ అయ్యి ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.